అంటే కస్టమర్ వచ్చాడు పోలవరం నుంచి, నేను బయటకు వెళ్తున్నానని చెప్పాడు అని హడావుడిగా అతను స్కూటర్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయేసరికి అప్పటికే దీనిలో ఈ ముద్దాయిలు ఏమన్నా ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైవే దిగి మన అండర్ పాస్ దగ్గర దీనిలో ఏమన్నా చుక్కా రామ శ్రీనివాస్ ఇతను పెద్దేవం గ్రామంలో సర్వేరు, గ్రామ సచివాలయం సర్వేరు. ఇతను బ్యాగ్ వేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ఇతని కోసం వెయిట్ చేస్తుంటే ఇతను వెళ్ళంటనే బండి ఎక్కి వీళ్ళిద్దరు కలిసి ఇటు మన హైవేలోంచి కింద అండర్ పాస్ సర్వీస్ రోడ్లోంచి దొమ్మేరు వైపు పొలాల వైపు వెళ్ళిన తర్వాత బండి పార్క్ చేశారు. అంటే వీళ్ళు వెళ్ళటానికి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఈ వెస్టేజ్ కంపెనీ తరఫున ఇతన్ని పోలవరం ఏరియాలో చాలా మంది ఉన్నారు, నేను కస్టమర్స్గా మీకు జాయిన్ చేస్తాను, అదేవిధంగా మనకి ఏజెంట్లు కూడా ఉన్నారు, నేను రిక్రూట్ చేస్తాను, ఆ విషయాలు మాట్లాడుకుందామని చెప్పి అంటే పాపం ఇతను నమ్మేసి ఈ చుక్కా శ్రీనివాస్ నమ్మేసి అమాయకంగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను పక్కన ఈ తోట ఉంది, దానిలో కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్లు వెళ్ళే క్రమంలో ఇతను బ్యాగ్లో కత్తి తెచ్చుకున్నాడు. అది వెనకమాల షర్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. అతను ముందు వెళ్తున్నాడు, వెనక నుంచి ఇతను తల మీద పెట్టి కొట్టేశాడు. నరిగితే అమ్మో అనుకుంటా ముందుకెళ్ళిపోయి ఆ తోటలో పడిపోయాడు. డ్రాగన్ ఫ్రూట్ తోట అది. ఆ తోటలో పడిపోయిన తర్వాత ఇంకా 7 దెబ్బలు వేసాడు. కింద పడిపోయి కొట్టుకుంటే పీక మీద మన కత్తి పెట్టి కోస్తే అతను స్పాట్ డెడ్, చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇతను మెడలో ఉన్న చైన్ ఒకటి, అదేవిధంగా ఎడం చేతుకున్న ఉంగరం ఒకటి తీసుకున్నాడు, బ్యాగులో వేసుకున్నాడు. తర్వాత కుడి చేతుకున్న కడియం మరియు 3 ఉంగరాలు, వీటిని తీయటానికి ప్రయత్నం చేశాడు. అయితే అవి రాకపోవటం వలన ఇతను ఆ కత్తితోటే చైన్ నరికి చైన్ తీసుకొని బ్యాగులో వేసుకున్నాడు, కత్తి కూడా బ్యాగులో వేసుకున్నాడు. ఈలోగా ఇతను ఎవరైతే తెచ్చాడో వీడు అంకుల్ జగదీష్ దుర్గాప్రసాద్, వీడికి ఫోన్ చేశాడు, నువ్వు వచ్చే ప్లేస్కి పని అయిపోయిందిరా అని చెప్తే వాడు బండి వేసుకొని టౌన్లోంచి టీ కొట్టు దగ్గర ఉన్నాడు. టైంకి హడావుడిగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరు కలిసి అలాగ ముందుకెళ్ళి మళ్ళా తాళ్ళపూట రూట్లో మన వాళ్ళు పోలవరం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిన తర్వాత A3 కలిశాడు వీళ్ళకి, ప్రవీణ్. వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏమేమి ప్రాపర్టీ ఉన్నాయి ఏంటని చెప్పి చూసుకొని ఆ ప్రాపర్టీ అంతా అక్కడికి లాగేసి చెయ్యి, కత్తి, ఈ చనిపోయిన అతను ఫోన్ కూడా తీసుకెళ్ళాడు వెళ్ళేటప్పుడు. ఈ ఫోను మళ్ళీ ఇతని బట్టలు ఇవన్నీ కూడా గోదావరిలో పడేశాడు. అదేవిధంగా అతను బట్టలు నరికినప్పుడు అతను కూడా బ్లడ్ అయింది బట్టల మీద, అవి కూడా గోదావరిలో పడేసి ఇంకా వాళ్ళు ఊర్లోంచి జంప్ అయి పారిపోయారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఇతను ఎవరైతే ఈ A1 ఉన్నాడో చుక్కా రామ శ్రీనివాస్, ఇతను ఒక 2,40,000 రూపాయలు గతంలో అప్పు తీసుకున్నాడు ఈ చనిపోయిన ప్రభాకర్ దగ్గర. ఆ డబ్బులు అడుగుతుంటే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు. 2 చెక్కులు 2 నోట్లు ఇచ్చాడు. ఇంకా అవన్నీ కూడా మాఫీ అయిపోతాయి. తర్వాత వీడికి బెట్టింగ్ అలవాటు ఉంది, బెట్టింగ్లో చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. ఈ అప్పులు కూడా మనం కొంత బంగారం అమ్మటం అన్న డబ్బులు వస్తాయి, వీటి ద్వారా అప్పు కూడా తీసుకోవచ్చు అన్న దురుద్దేశంతో ఈ పని చేశాడు. అయితే తీసుకున్న బంగారం మరుసటి రోజు అంటే 27వ తారీఖు నాడు ఈ కొయ్యలగూడెంలో ముత్తూట్ ఫైనాన్స్లో అంకుల్ జగదీష్ తాకట్టు పెట్టాడు. అది 1,24,000 కడియంకి వచ్చినాయి. అదేవిధంగా USB తాళ్ళపూడిలోనేమో 3 ఉంగరాలు ఈ నోములు ప్రవీణ్ కుమార్ పెట్టాడు. దానికి 83,600 డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి కూడా ఇతను డ్యూటీకి ఆబ్సెంట్గా ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఈ కేసు ఎంతో చాకచక్యంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో టౌన్ సిఐ గారు, అదేవిధంగా రూరల్ సిఐ విజయబాబు, మరి ముఖ్యంగా ఈ
రవీంద్ర, ఎస్ఐ రవీంద్ర, నెడదవోలు ట్రాన్స్ఫర్ అయిన జగన్, మరియు ఈ శ్రీహరి, రూరల్ ఎస్ఐ శ్రీహరి, వారి సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి, అంటే మనకి యాక్చువల్ క్లూ లేదు ఎవరు చేశారా ఏంటి అనేది. దీనిలో చాలా కష్టపడ్డాం. జనరల్గా మర్డర్ అయితే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు, శత్రువులు ఎవరున్నారు, ఇతనికి ఏంటని. కానీ ఇతని కోసం మనం వాకప్ చేస్తే ఏ ఒక్కరు కూడా ఇతని కోసం చెడ్డగా చెప్పట్లేదు. ప్రభాకర్ కోసం మంచోడండి ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. అందరిని కూడా చాలా గౌరవంగా పిలుస్తాడు. అందరితో కూడా ఏమన్నా తప్ప వేరే విధంగా మాట్లాడు. ఇట్లాంటి వాడిని ఎవరు చంపారా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంటే అతనికి ఏ ఫోన్ వచ్చిందని చెప్పి చూద్దామంటే ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయారు. అది కూడా అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే వేరే విధంగా వీళ్ళకి వేరే యాప్ నుంచి వాటి నుంచి మాట్లాడుకొని ఈ పని చేశారు. ఏదేమైనా ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిన్న మన టౌన్ సిఐ విశ్వం మా సిబ్బందితో అరెస్ట్ చేశారు. దీనిలో గోదావరిలో పడేసిన ఈ నేరానికి ఉపయోగించిన కత్తి, అదేవిధంగా మృతుని యొక్క ఫోను గోదావరిలో రికవర్ చేయటం అనేది గజెతగాలను పెట్టి వెతికించి తీశారు. అదేవిధంగా అతని దగ్గర చైను, ఉంగరం కూడా ఏమన్ దగ్గర నుంచి సుక్కా శ్రీనివాస్ దగ్గర, రామ శ్రీనివాస్ దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ముగ్గురు రిమాండ్ పంపిస్తాం. రిమాండ్ ఉండగా పోలీస్ కస్టడీ తీసుకొని బ్యాంకులు ఏదైతే తనఖా పెట్టారో అవి కూడా స్వాధీనం చేసుకుంటాం. ఈ కేసుని ఎంతో చాకచక్యం ఛేదించిన ఇప్పుడు నేను చెప్పిన అధికారులకి, సిబ్బంది అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.